Praise the Lord. Welcome to Christ in Us. ఏంటి ఇంత తక్కువ మంది వచ్చారండి? మీ ఫ్రెండ్స్ ఎవరు తీసుకురాలేదా? అందరూ ఈ లాక్డౌన్లో ఫోన్స్కి అలవాటు అయిపోయారన్న, ఎవరు రానంటున్నారు. సరే, మీరు రేపటి నుంచి మీ ఫ్రెండ్స్ తీసుకొని వస్తారా? తీసుకొస్తామన్నా. సరే, ఒక చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాం. సరే అన్న. ఏసయ్యా, గొప్పదేవా, పరిశుద్ధుడా, నీకే వందనాలు నాయనా. ఏసయ్యా, ఎప్పటిదాకా మమ్మల్ని కాచి కాపాడేందుకు నీకే వందనాలు. ఇప్పటి నుంచి మేము మీ ఆరాధనలో మంచిగా పాల్గొనడానికి సాయం చేయండి. ఈ మంది రెండింతలుగా రావడానికి సాయం చేయమని వేసినామలో అడిగేసుకుంటున్నాం తల్లి. సరే పిల్లలు, రేపు ఫ్రెండ్స్ తీసుకుని రండి. థ్యాంక్ యూ అన్న. రైట్, బాయ్. ఫోన్ కాల్ చేస్తాను. బిజీగా ఉంటారు, కాల్స్ బుక్ చేయడం చాలా మనం వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొని వద్దాం. వాళ్ళ ఇంట్లో బయట తిరుగుతూ ఉంటారు. అందరం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుందామా? గ్రూప్ క్రియేట్ చేసి 6 o'clockకి చర్చ్ దగ్గరికి వద్దామని మెసేజ్ పెట్టాం. అందరూ 6 o'clockకి మీట్ చేద్దాం. బాయ్. కొట్టక్క, నీ దగ్గరికి వస్తాను. అక్క అక్క, రెడ్ షర్ట్ అక్క. అక్క అక్క, నీ దగ్గరికి వస్తాను. వీళ్ళకి కొట్టు కొట్టు. అక్క అక్క, నీ దగ్గరికి వస్తాను. వీళ్ళకి కూడా వచ్చింది. 6 o'clockకి చర్చ్ దగ్గర మీట్ అవుదామని చెప్పేసి మన ఫ్రెండ్స్ పెట్టారు. 6 o'clockకి చర్చ్ దగ్గర కలుద్దాం. ఈ మెసేజ్ వల్ల నాకేం పోయిందిరా? నాకేం కూడా పోయిందక్క. మీ ఇద్దరికి ఏం పోయిందక్క? నేనేం ఆడినాక బోర్గా ఉంది. హాయ్రా బాను. హాయ్రా. వేస్తున్నారా? చదువుకుంటున్నాను. అరే, కొత్త రీల్ వచ్చిందిరా, బాగుందిరా. కచ్చాపదం అని చేద్దామరా? అరే, నేను చదువుకుంటున్నాను. తర్వాత చదువుకుందిరా, రీల్ చేద్దాం ఫస్ట్. ఓకేరా. అరే, మంచి ఎఫెక్ట్ పెట్టా, మంచిగా రావాలి వీడియో. ఓకేరా. ఆ సాంగ్స్ ని ఒక ఎఫెక్ట్ ఉంది, అది పెడతా, వెళ్ళి చేయి. సరే పెట్టా. మెసేజ్ వచ్చిందిరా, ఈవినింగ్ 6 o'clock రమ్మని. అరే, మెసేజ్ వల్ల నా రీల్ అంతా పోయింది. మళ్ళీ దగ్గర పెట్టా. 2, 1 స్టార్. మంచిగా వచ్చిందిరా. అది అప్లోడ్ చేద్దాం కదా. ఆర్డర్ వచ్చింది. హాయ్ కీర్తన, ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? ఈ డ్రెస్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నావు? ఖమ్మంలో కొన్నా. అవునా? నీ ఫోన్ బాగుంది. నువ్వెప్పుడు కొన్నావు? నేను మొన్నే కొన్నా. 10 days క్రితమే కొన్నా. అవునా? మీ ఇద్దరు చర్చికి వచ్చేసి అయ్యగారు చెప్పే
వాళ్ళు చేసే పనులు ఒకసారి గమనిద్దాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మాటలు అబ్జర్వ్ చేద్దాం. చాలా బోర్ కొడుతుంది, మనం వెళ్ళి బయటకి ఫొటోస్ ఇద్దామా? నాకు కూడా చాలా బోర్ కొడుతుంది, పద ఫొటోస్ దిగుదాం. ఏం కాదు, మంచిగా దిగుదాంలే మళ్ళీ. ఓకే, నీకు స్నాప్చాట్లో అప్లోడ్ చేయనా? చెయ్యి. పోస్ట్ చేస్తావా? పోస్ట్ చేస్తా, చాలా రీల్స్ రావాలి. ఓకే ఓకే, వ్యూస్ కూడా ఎక్కువే వస్తాయి. ఓకే. ఒక్క నిమిషం, ఏదో మెసేజ్ వచ్చింది. మన ఫ్రెండ్స్ అందరూ 6 o'clock మీట్ అవుతున్నారంట, మనల్ని కూడా రామంటున్నారు. వెళ్దామా? వెళ్దాం. ఓకే షూర్. ఓకే బాయ్. హాయ్ అందరికీ. నేను ఆల్రెడీ వాళ్ళు వస్తారంటారా? అవును, చాలా డౌట్గా ఉంది. అది వచ్చేస్తున్నారు. హాయ్ అందరికీ. హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. హాయ్, హలో. చాలా రోజులే మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరూ మీ ఫోన్లలో చాలా బిజీ అయిపోయారు, అసలు మమ్మల్ని కలవట్లేదు. మేము చాలా బిజీ, మేము ఫోటో షూట్స్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ మీట్ కావడానికి కారణం ఏంటంటే ఈ రోజు నుంచి మనకి ఈపీఎస్ స్టార్ట్ అయింది. చాలా పిల్లలు చాలా మంది తక్కువ మంది వచ్చారు. అందుకోసమే మా ఫ్రెండ్స్ని అందరినీ తీసుకురామని మా టీచర్ చెప్పారు. మీరు మీ మీ సమయాన్ని గడిపి మా కోసం ఈపీఎస్కి రేపు వస్తారా? మేము రాలేము, మాకు రేపు ఫోటో షూట్ ఉంది. చాలా బిజీ. గవర్నమెంట్ ఉందిరా పబ్జీలో. మేము రేపు కొత్త రీల్ చేసుకోవాలి, మేము రాలేము. అంటే మన బీబీఎస్లో లాస్ట్ 2 years నుంచి మనకు బీబీఎస్ఏ జరగలేదు. అందరూ బీబీఎస్ని మర్చిపోయారు. లాస్ట్ 2019లో జరిగింది. మనల్ని నిరూపించుకోవడానికి 2020లో దేవుడు మనకి మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం మంచిగా బీబీఎస్లో కంటెంట్ వాక్యాలు, సాంగ్స్, స్టోరీస్ అన్నీ నేర్చుకుంటాం కదా, చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీరు మీ డేని ఒక్కరోజు పోస్ట్ చేసుకొని మీరు మాతో పాటు మీరు బీబీఎస్కి వస్తే బాగుంటుంది. మీరు వచ్చి చూడండి బీబీఎస్కి ఒక్కరోజు. మీకు నచ్చకపోతే నెక్స్ట్ డే నుంచి రావచ్చు. ఒక్కరోజు మీ డేని మా కోసం పోస్ట్పోన్ చేసుకోగలుగుతారా దేవుని కోసం? చూస్తాం, రేపైతే చూస్తాం. సరే, రేపు అందరూ మార్నింగ్ 7 o'clockకి రెడీగా ఉండండి. ఈ 2022 బీబీఎస్లో మనం ఎండలో నడవకుండా, ఎండలో ఎలాంటి ఎండ దెబ్బ తగలకుండా మన డైరెక్షన్ వాళ్ళు, మన కమిటీ వాళ్ళు అంతా కలిసి మన కోసం ఒక వ్యాన్ ఏర్పాటు చేశారు. మార్నింగ్ 7 o'clockకి కరెక్ట్గా వ్యాన్ ఇంటి ముందుకు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొని మన బీబీఎస్ దగ్గరికి తీసుకెళ్తుంది. అందరూ మార్నింగ్ 7 o'clockకి రెడీగా ఉండండి. మరి మార్నింగ్ 7 o'clock. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. నిన్న మన ఫ్రెండ్స్ మనతో వస్తామని చెప్పారు. వాళ్ళు వస్తారో రానో నాకైతే డౌట్ ఉంది. హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. హాయ్ హాయ్ హాయ్. మీరు నా మాట వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. ఒక 5 minutes హ్యాండ్ వచ్చేస్తుంది మన దగ్గరికి. సరే, వ్యాన్ వచ్చేసింది, మనం వెళ్ళిపోదాం పడండి. గుడ్ మార్నింగ్ అన్న. మీ ఫ్రెండ్స్ తీసుకొచ్చారా? తీసుకొచ్చామన్నా. ఎవరెవరు ఎంతమంది తీసుకొచ్చారు? అందరం ఒక్కొక్కరు తీసుకొచ్చామన్నా. సరే, మన అంశం ఏంటో తెలుసా?
తెలీదన్నా. నావిగేటింగ్ లైఫ్ అంటే జీవన ప్రయాణం. యేసయ్యతో మన ప్రయాణం ఎలా ఉండాలి అని ఈ 10 దినాలు మనం నేర్చుకుందాం. సరే అన్న. ఫస్ట్ డే అంశం ఏంటంటే సిద్ధంగా ఉండండి. యేసయ్య మనల్ని ఎప్పుడు పిలిచినా, ఏ సమయంలో పిలిచినా, ఏం చేయమన్నా కానీ మనం సిద్ధంగా ఉండి యేసయ్య నడవడికల్లో మనం నడవాలి. ఈ ఫస్ట్ డే సాంగ్ మనం నేర్చుకుందాం. సరే అన్న. పాట నచ్చిందా? సరే కూర్చోండి. ఈ 10 రోజులు మనం దేవుని ఆజ్ఞలు అన్ని కట్టత పట్టి నేర్చుకుంటే దేవుడు నడవడికలో మనం నడుచుకుంటే అవి నేర్చుకోవడమే కాదు, వాటిని మనం అనుసరించాలి, అవి చేయాలి. ఓకేనా? ఇవాళ ఫస్ట్ లెసన్ ఇదే. మనం నెక్స్ట్ డే ఇంకో లెసన్ చదువుకున్నాం. ప్రతి ఒక్కరు రేపు కూడా రావాలి. సరే, ప్రార్థన చేసుకుందాం. యేసయ్య గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, తండ్రి నీకే వాళ్ళ సొంతమైన దేవుడా, ఇంత మంచి పిల్లల నుంచి మమ్మల్ని కాచి కాపాడడానికి నీకే వాళ్ళ. ఈ పిల్లలను ప్రతి ఒక్కరికి మంచి తెలివిని జ్ఞానాన్ని దయచేయలేక పరిశుద్ధాత్మను వీళ్ళకి తండ్రి వీళ్ళు మంచిగా ఈ సిబిసిలో ఈ 10 days మంచిగా నేర్చుకోవడానికి సాయం చేయమని వేసినాగా అడిగి తండ్రి. ఆమేన్. పిల్లలు మీరు ఎవరైనా సాక్ష్యం ఏమైనా చెప్పాలనుకుంటే ఇక్కడికి వచ్చి చెప్పవచ్చు.
దేవుడికి వందనాలు. మీరు మారినందుకు మాకు దేవునికి కూడా సంతోషం. మేము ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని బాగా తిరిగి పట్టుకొని చాలా డాన్సులు అన్నీ చేసాం. కానీ సిబిసికి వచ్చినాక తెలిసిందన్న ఇంత మంచిగా హ్యాపీగా ఉంటుందని తెలియదు. కానీ ముందు నుంచి మంచిగా ఉంటాము. రోజు పాటలు వంట ద్వారా అన్నీ నేర్చుకొని చెప్తాను. థ్యాంక్ యూ. మేము ఫోటో షూట్స్ అని చాలా మంచిగా కనెక్ట్ చేస్తున్నాము. ఇప్పటి నుంచి అట్లాంటి వాటి జోలికి వెళ్ళము. ఇప్పటి నుంచి దేవుడిగా మేము వస్తాము. దేవుడి పాటలు నేర్చుకుంటాము, దేవుడి వాక్యాలు నేర్చుకుంటాము. రోజు ప్రార్థన చేసుకుంటాము. పొద్దున రాత్రి ప్రతిసారి దేవుడి ధ్యానంలో ఉంటాము. ఇలా చాలా మంది మారుతారు, మీరనే కాదు. ఇలా ప్రతి ఒక్క వీళ్ళలో ప్రతి ఒక్కరు వస్తే ఎంతమంది మారుతారు? కనీసం కొంతమంది అయినా దేవుని వద్దకు తీసుకొస్తాము.